గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మహిళా గ్రీవెన్స్ కు విశేష స్పందన వస్తోందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ప్రతి వారం 50 నుంచి 60 ఫిర్యాదులు అందుతున్నాయని, అందులో 80% సమస్యలు పరిష్కారం అవుతున్నాయని చెప్పారు. రోడ్లు, డ్రైనేజ్ సమస్యలు ఎక్కువగా వస్తుండగా గంజాయి, భర్త వేధింపుల అంశాలు కూడా తమ దృష్టికి వస్తున్నాయని తెలిపారు. పెన్షన్, టీట్కో ఇళ్లు, ఉద్యోగాల కోసం కూడా ప్రజలు వస్తున్నారని చెప్పారు. మహిళల సమస్యల పరిష్కారం కోసం త్వరలో ఆన్లైన్ యాప్ అందుబాటులోకి తీసుకొస్తామని సీఎం చంద్రబాబు, నారా లోకేష్ ప్రత్యేక దృష్టితో పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. మంగళవారం మహిళా గ్రీవియన్స్తో పశ్చిమ నియోజకవర్గ ఆఫీసు సిద్ధంగా ఉంది. ఈరోజు అనేక మంది మహిళలు వారి సమస్యల్ని చెప్పుకోవడానికి ఆఫీస్కి రావడం జరుగుతూ ఉంది. అయితే ఇందులో ప్రధానంగా లా అండ్ ఆర్డర్ విషయాలుగా కొన్ని ప్రాంతాల్లో గంజాయి ఉంది అని చెప్పి మాకు కంప్లైంట్ రావడం జరిగింది. కొన్ని సమస్యలు ఎలా ఉన్నాయంటే, ఇంట్లో హౌస్ హెరాస్మెంట్ ఎక్కువైపోయింది, భర్త వేధింపులు ఎక్కువైపోయినాయి, మాకు ఏదైనా పరిష్కారం కావాలి అని చెప్పి చెప్పడం జరిగింది. వారిని వెంటనే మహిళా పోలీస్ స్టేషన్కి వాళ్ళని డైవర్ట్ చేసి అక్కడ కౌన్సిలింగ్ ఇప్పించే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. గంజాయికి సంబంధించి కూడా కొన్ని శివారు ప్రాంతాల్లో ఇప్పటికే చాలా డ్రైవ్స్ చేసినప్పటికీ కూడా ఎంతో కొంత మిగులుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి వాటికి కూడా నిరంతరం ప్యాట్రోలింగ్ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కొన్ని ఏరియాస్లో మొన్న మనకి మా దృష్టికి వచ్చిన సమస్యలు అంటే, ఇట్లా నీళ్లు సరిగ్గా రావడం లేదని, రోడ్లు లేవని చెప్పిన సమస్యలు పరిష్కారం అయ్యాయి అని సంతోషంగా చెప్పి వెళ్ళే పరిస్థితి కూడా ఉంది. చెప్పుకోవడానికి వచ్చిన మహిళలు ఉన్నారు. కొంతమంది మహిళలు వారికి ఉపాధి కావాలి, మేము చదువుకున్నాము, ఎంప్లాయ్మెంట్ కావాలి అని కూడా అడగడం జరిగింది. వారికి కూడా తగ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఎక్కడైనా ఖాళీలు ఉన్నాయేమో వెతికే ప్రయత్నం కూడా చేస్తున్నాము. కొందరు మహిళలకి ఇల్లు లేని పరిస్థితి ఉంది. టిట్కో ఇళ్లలో వాళ్ళకి అవకాశం ఉంటే రాసివ్వమని చెప్పి, మా పేర్లు కూడా రాయించమని చెప్పి అడిగిన పరిస్థితి ఉంది. ఇలాగా అనేక సమస్యలు ప్రతి మంగళవారం మహిళలు మా దృష్టికి తీసుకురావడం, వాటి పరిష్కార నిమిత్తం ఈ పశ్చిమ ఆఫీస్ నిరంతరం పనిచేయడం అనేది ఒక నిరంతర ప్రక్రియగా సాగుతూ వస్తుంది. రానున్న రోజుల్లో మహిళలు ఏ ఇబ్బంది లేకుండా తమ సమస్యలు తామే పరిష్కరించుకునే ఒక విధానం కూడా తీసుకొచ్చే ప్రయత్నం మేము అందరం చేస్తూ ఉన్నాము. మరి నెక్స్ట్ మంత్ నుంచి కూడా ఆన్లైన్లో ఒక యాప్ ద్వారా కూడా వారి సమస్యలు అందులో పొందుపరుచుకునే అవకాశం కూడా రానున్న నెలల నుంచి కూడా కల్పించే ప్రయత్నం చేస్తాము. ఏదేమైనా పశ్చిమ నియోజకవర్గం మొత్తం కూడా సమస్య రహితంగా
అభివృద్ధిలో ముందుకు వెళ్తూ సంక్షేమ పథకాలన్నీ ఎక్కడా కూడా వివక్ష లేకుండా అందజేయాలన్న లక్ష్యంతో పశ్చిమ నియోజకవర్గంలో మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాము. ఈరోజు మహిళలు వస్తున్నప్పుడు వాళ్ళకి ఈ యొక్క అవకాశం చాలా గొప్పగా వినియోగించుకుంటున్నందుకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. మరి రీసెంట్గా ఒక ట్రాన్స్ ఉమెన్కి నా దగ్గర ఉద్యోగం ఇచ్చిన నేపథ్యంలో వారి నాయకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అభినందనలు చెప్పడం కోసం ఇవాళ రావడం కూడా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. కొన్ని ఉద్యోగ యూనియన్ల వాళ్ళు వారి సమస్యలతో కూడా ఇవాళ రావడం జరిగింది. ఇందులో ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, ఈరోజు మగవారు వారి సమస్యలు చెప్పుకోవడానికి ఎవరో ఒక ఉమెన్ని తీసుకొని, ఉమెన్ గ్రీవియన్స్ కాబట్టి వాళ్ళని తీసుకొని వచ్చి వాడి సమస్య చెప్పుకునే పరిస్థితి కూడా కనపడుతుంది. ఒక ఇంత ఆనందంగానే తీసుకోవాల్సిన పరిస్థితి మాత్రం పశ్చిమ నియోజకవర్గంలో నెలకొందని చెప్పచ్చు. ప్రజల యొక్క సంక్షేమము, అభివృద్ధే ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న గౌరవ చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశాల అనుసారం, వారి స్ఫూర్తి అనుసారం, లోకేష్ అన్నగారి ఆలోచనల అనుసారం ఈరోజు ఈ యొక్క నియోజకవర్గంలో ప్రతి పని కూడా చేపడుతూ ప్రజలకు చేరువుగా ఉంటూ నిరంతరం పరిష్కారం కోసం పరితపిస్తూ మా నాయకులము మేము అందరం కూడా పనిచేస్తున్నాము. చాలా చాలా సంతోషం. రిపీటెడ్గా అంటే అండి, రీసెంట్గా రోడ్లు వేయలేదు, డ్రైన్లు పనులు పూర్తి కాలేదు అన్నది ఒక రిపీటెడ్ సమస్య, మా దగ్గరకు వస్తున్న సమస్య. దానికి కూడా కారణం ఏంటంటే, మనం చూసాం గడిచిన ఒక 6 నెలల్లో ఈ బిల్స్ చెల్లింపుల కారణంగా కావచ్చు, ఒకే కాంట్రాక్టర్ కొన్ని పదుల సంఖ్యలో చేజిక్కించుకున్న వర్క్స్కి సంబంధించి కావచ్చు, కొంత ఈ జిఎంసీలో ఒక స్తబ్దత ఏర్పడిన పరిస్థితి మనందరికీ తెలిసిందే. కారణంగా గౌరవ కమిషనర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ముందు ఎక్కడెక్కడ ఏ వర్క్స్ ఇంపార్టెంట్గా ఉన్నాయి, ప్రియారిటీగా ఉన్నాయి అన్న వాటి మీద దృష్టి పెట్టి ఒక ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. వాటిల్లో ఒక ప్రియారిటీ వైజ్గా ఒక ఫస్ట్ ఫేజ్లో అంటే ఈ రానున్న 6 నెలల్లో కొన్ని వర్క్స్, ఆ తర్వాత వచ్చే 6 నెలల్లో కొన్ని వర్క్స్ చేపట్టి పూర్తిగా ఇబ్బంది లేని పరిస్థితికి నియోజకవర్గాన్ని, కార్పొరేషన్ని తీసుకురావాలనే ఒక ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. ఆ నేపథ్యంలో ఒక వర్క్ అటు ఇటుగా అవుతుంది, కొన్నిటికి రీటెండర్లకు వెళ్లాల్సిన అవసరం ఉంది. కాంట్రాక్టర్లు దీనికి మళ్ళీ ముందుకొచ్చి కొంతమంది కాంట్రాక్టర్లు బ్లాక్ లిస్ట్లో పెట్టడం కూడా జరిగింది. మరి వాటికి కొత్త కాంట్రాక్టర్ల కోసం టెండర్లకు పిలవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాసెస్ అంతటికి కాస్త టైం తీసుకుంది కాబట్టి కాస్త మనకి డిలే అయ్యి 1కి 2 సార్లు మాకు రోడ్లు లేవని, డ్రైన్ల పరిస్థితి బాగాలేదని మా దృష్టికి రావడం జరిగింది తప్ప, అది మినహాయిస్తే మ్యాక్సిమం వర్క్స్ అప్పటికప్పుడే, సమస్యలన్నీ కూడా అప్పటికప్పుడే సదరు డిపార్ట్మెంట్లకు ఎండార్స్ చేసి పరిష్కారాన్ని అందించామని చెప్తానండి. దాదాపుగా ఈ మహిళా గ్రీవియన్స్ ఈరోజు పశ్చిమ ఆఫీస్ ఎలా వర్క్ చేస్తుందంటే అండి, మంగళవారం మహిళా గ్రీవియన్స్తో, బుధవారం కార్యకర్తలు, అదేవిధంగా ఫ్రైడే పబ్లిక్ గ్రీవియన్స్తో నడుస్తుంది. అంటే 3 రోజుల పాటు కంప్లీట్ ఆపరేటింగ్లో ఉంటుంది. అలా కాకుండా ఏ రోజైనా ఎమ్మెల్యే అవైలబుల్గా ఉన్నారు అన్న రోజు కూడా చాలామంది వారి సమస్యలతో రావడం జరుగుతుంది. ఈ ఒక్క మంగళవారం రోజు మాత్రం దాదాపుగా 50 నుంచి 60 దాకా కూడా మనకి గ్రీవియన్స్ రావడం జరుగుతుంది. వాటన్నిటికీ ఇందులో మీరు అన్నట్టుగా కొన్ని ఒక 10-15 రిపీటెడ్ సమస్యలు వస్తూ ఉన్నాయి. వాళ్ళకి అయ్యేదాకా కూడా వాళ్ళు ఫాలో అప్ చేసుకోవడం కోసం కూడా వచ్చే సమస్యలు ఉన్నాయి. ఏవైతే మీరు 100%కి తీసుకుంటే దాదాపుగా 80% ఆఫ్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ మాత్రం వస్తుందనే చెప్పుకోవాలి. మిగతా 20% ఒక పాలసీ ఆధారంగా, అంటే మాకు పెన్షన్లు కావాలని చెప్పి అడుగుతున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పాలసీలో వచ్చే భాగంగా ఆ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది తప్ప, పశ్చిమ నియోజకవర్గానికి మాత్రమే సంబంధించిన సమస్యలు మాత్రం 80 నుంచి 90% వరకు కూడా పరిష్కారాన్ని తీసుకొచ్చి వారికి ఆనందాన్ని అందిస్తున్నామని చెప్పచ్చు.